బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్ట్ చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ హీరో గారు కాబట్టి ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనకి ఇంట్రెస్టింగ్ గా కలగాలని చాలా కష్టపడ్డాడు. అది ఆడియన్స్ మనం ఎంజాయ్ చేస్తుంటే అది కనబడుతుంది. మొత్తం హాల్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. కంపల్సరీ అందరూ రాసేసి మూవీ ఎంజాయ్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ 100% చేసిండు. కంపల్సరీ థియేటర్ వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ. అందరూ నమస్కారం. అందరూ రాష్ట్ర సినిమా చూడడం జరిగింది. డైరెక్టర్, రైటర్, యాక్టర్ సిరాజ్ చించి పడేసాడు. అదిరిపోయింది నిజంగా. చెప్తున్నా చాలా చాలా బాగుంది ఆ సినిమా. మన బేబీ సినిమా మన అబ్బాయిలకి అయితే ఓ అందరు రాష్ట్ర అమ్మాయి కోసం చూడండి. నిజంగా ఒక అమ్మాయి చేతబడి చేసి ఒక అమ్మాయి హీరోని ఎలా హింసించింది అనే పాయింట్ చాలా కొత్త చూపించారు. అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని చంపుతున్న ఒక హీరో, ఆ హీరో అనాలా విలన్ తెలియదు కానీ మంచి చూపించే సినిమా మాత్రం ప్రతి ఒక్క ఇప్పుడు యూత్ కి ప్రతి ఒక్క కనెక్ట్ అయితే, ఈ జనరేషన్ బాగా కనెక్ట్ ప్రతి ఒక్క బాగా వస్తున్నా. ఈ సినిమాలో ఏమో చేసింది లేడీ గట్ట పోలీస్ చేసింది ఊరా మాస్. నిజంగా అచ్చరమ్మ దత్తర్ నిజంగా అదిరిపోయింది. చాలా బాగుంది. క్లైమాక్స్ సినిమా ఊచకోత. మనకు ఒక పుష్ప రేంజ్ లాంటి ఒక సీన్ ఉంటది. ఊచకోత నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా చూడండి. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపింది కర్మ అంతే. సినిమా ఇప్పుడే చూడడం జరిగింది అన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే చాలా నేచురల్ గా ఉంది. అసలు మన కామన్ మ్యాన్ ఎలా తీస్తాడో అలా ఉంది. సో ఎలా చూసుకున్నా సరే ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక హీరో అంటే నార్మల్ మామూలు మాట కాదు. అసలుకి సినిమా చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా ఈ సినిమాలో ఉన్న నేహా గారైనా సరే, కృతి వర్మ గారైనా సరే, విశాంశి గారైనా సరే, వాళ్ళ అందాలతోని మనల్ని మైమర్పిస్తారు. యూత్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అసలు ఎక్సలెంట్ మూవీ అన్న. ఇలాంటి మూవీ ఇంత ముందు మనం పౌరుషం చూసినాం శ్రీరాజ్ సార్ది. దానికన్నా మించి ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడండి థియేటర్స్ లో. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే సినిమా క్రేజీగా ఉంది. అంటే కొత్త థాట్స్ అనమాట. ఉప్పెన సినిమా తర్వాత అంత మించిపోయింది సినిమా. ఎండింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కానీ వేరే లెవెల్. ఇంకోటి చెప్పాలి, సినిమాకి సంబంధించి అయితే యూత్ మాస్ మసాలా మాత్రం మామూలు గట్టిగా ఉంది. అలాగే పార్ట్ 2 కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. చూసిన మ్యూజిక్, యాక్టింగ్, హీరో విలన్ వేరియేషన్ లో చూపించాడు. బాగుంది. అండ్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ చాలా బాగుంది. ఒక లేడీస్ కి మోసం చేసి వాళ్ళు ఏం చేస్తారు చేతబడుతున్నది బాగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అంటే ట్విస్ట్ బాగా రివీల్ అయింది అది. సో పార్ట్ 2 కూడా ఉంది. డోంట్ మిస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ఎక్సలెంట్ బ్రో సినిమా. మైండ్ బ్లోయింగ్. అంటే మాట చెప్తున్నాను కదా, సినిమా చూసిన వాళ్ళే దగ్గర ఈ మాటలు వస్తున్నాయి. ఇంకా హీరోగా ఒక డైరెక్టర్ గా చేయడం మాట్లాడదు. ప్లస్ మ్యూజిక్ కూడా అంట ట్విస్ట్ మీద ట్విస్ట్ ఎప్పుడు చూడలేదు సినిమా అయితే. నిజంగా వెళ్ళి వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుంది. అంటే మనస్ఫూర్తిగా చెప్పే సినిమా ఇదనమాట. ఈ శుక్రవారం ఇప్పుడే రిలీజ్ అయింది, ఇప్పుడే చూసాము. నిజంగా వెళ్ళిపోయి నేను మళ్ళీ మా ఫ్యామిలీకి అందరికి కూడా చెప్తాను. ఎందుకంటే మన నోటే మాట కదా. ఇప్పుడు ఈ రోజులో సినిమా హిట్ అవ్వడం చాలా తక్కువ. చిన్న సినిమా ఇంత బాగుందా అంటే మనమే తీసుకెళ్ళాలి. ఇలాంటి మంచి సినిమా చూపించాలి అందరికి. ముఖ్యంగా అమ్మాయిలు ఖచ్చితంగా చూడండి. అబ్బాయిలు మీరు కూడా మారాలి. కూడా జరగదు అని చెప్పి ఒక అమ్మాయిని టాలెంట్ గా బయట పెట్టిన మన హీరో డైరెక్టర్ చాలా బాగా అందరూ చూసి నేర్చుకొని బ్లాక్ బస్టర్ లాగా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ బాగుంది. అందరు చూడండి. మంచిగా ఫ్రెండ్స్ అందరు కలిసి రాండి. ఓకే, ఆల్ ద బెస్ట్.